1994లో వచ్చిన బ్రాండన్ లీ యొక్క ద క్రో తర్వాత మరికొన్ని క్రో ఫిల్మ్స్ వచ్చాయి. కానీ ఆ ఫస్ట్ పార్ట్ కి ఉన్న కల్ట్ ఇంపాక్ట్ అయితే చాలా ఇయర్స్ గా అలా పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు ఆ ఒరిజినల్ కాన్సెప్ట్ కి బిల్ స్కార్స్గర్డ్ తోటి లయన్స్ గేట్ తీసిన ఈ రీమేక్ ఫిల్మ్ అయితే మాత్రం నిన్న ఇండియాలోనే రిలీజ్ అయిందనమాట. సో ట్రైలర్ టీజర్ చూసినప్పుడు చాలా కాన్సెప్ట్ గానీ చాలా మందికి నచ్చి ఉంటుంది. బ్యాట్మ్యాన్ ప్లస్ జోకర్ ఈజ్ ఈక్వల్ టు ద క్రో అనే రేంజ్ లోనే ట్రెండ్ అయిందనమాట. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ఈ ఫిలిం మరి ఆ రేంజ్ ఇంపాక్ట్ అంటే ఒక సూపర్ హీరో, విజిలాంటి, గోతిక్, డార్క్ ఎలిమెంట్స్ ఇలా అన్ని కలగలిపిన ఆ కాన్సెప్ట్ కి జస్టిఫికేషన్ జరిగిందా? అయితే మేము ఒరిజినల్ చూడలేదు బ్రో, కాబట్టి ఈ రీమేక్ చూసేయచ్చా, ప్రాబ్లం లేదా అంటే చూసేయచ్చు. అంటే ఇంకొన్ని డీటెయిల్స్ ని కూడా ఈ రీమేక్ లో యాడ్ చేశారు. కానీ మిమ్మల్ని ఒరిజినల్ చూడమని రికమెండ్ చేస్తాను, ఎందుకంటే బాగుంటుంది. బట్ పర్సనలీ నాకు నచ్చింది. కాకపోతే ఆ కాన్సెప్ట్ ని ఇంకా బాగా చూపించచ్చు అనే ఫీల్ కూడా నాలో ఉందన్నమాట. సో ఈ రీమేక్ లోనే దాన్ని ఆ లెవెల్ కి మ్యాచ్ చేసి మించి చూపిస్తారు అనుకున్నాను. పోతే ఈ సినిమాలో అయితే మాత్రం లవ్ స్టోరీని, హీరోయిన్ క్యారెక్టర్ కి కాస్త స్కోప్ ఇచ్చి రొమాంటిక్ సీన్స్ ని ఇలా ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. దాని ద్వారా ఎక్స్ట్రాగా ఎమోషన్ ఏమైనా పండుతుందా అంటే అదే బిగ్ మైనస్ అయిందనమాట సినిమాకి. ఫస్ట్ క్రో ఫిల్మ్ లో అయితే మాత్రం హీరోయిన్ క్యారెక్టర్ డ్యూరేషన్ ఎక్కువ ఉండదు అనమాట. ఆమెను చూపించరు, ఆమె స్కోప్ గానీ ఆ లవ్ స్టోరీ మూమెంట్స్ ఏమీ ఉండవు. కానీ ఎమోషన్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పెయిన్ గానీ సఫర్ గానీ అది మనకి ఫ్లాషెస్ లో చూపిస్తున్నప్పుడే దారుణంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మిడిల్ యాక్ట్ వరకు ఈ రెండు క్యారెక్టర్స్ కి కాస్త స్కోప్ ఇచ్చి కాస్త స్టోరీ వీటి గురించి చూపిద్దామనే టైప్ లోని కంటిన్యూ చేస్తుంటారు. కాకపోతే అవన్నీ డల్ గా నడుస్తూ ఉంటాయి, ఎందుకంటే పెయిన్ అంతగా బాగోదు, కెమిస్ట్రీ వీక్ గా ఉంటుంది. ఇక మెయిన్ పోర్షన్ వచ్చేసరికి స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయా అంటే అబ్బే ఏముండవు, అక్కడ వీక్ అయిపోయింది అనమాట. మనం ఆ ఒరిజినల్ ని చూసిన వాళ్ళకైతే మాత్రం ఆ ఎమోషన్ గానీ, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ అండ్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అలా చాలా వరకు స్టోరీని అయితే మాత్రం ఈ సినిమాలో మార్చేశారనమాట. మీరు ఒరిజినల్ క్రో చూస్తున్న ఫీలింగ్ కన్నా ఆ కాన్సెప్ట్ కి మరొక విధమైన వెర్షన్ లాంటి ఫీల్ వస్తుంది. అండ్ ఆ క్రో కాన్సెప్ట్ గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని సీన్స్ పెట్టారు, అవైతే బాగున్నాయి. సినిమాలో ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఆ ఓల్డ్ ఫిల్మ్ లోని ఆ కాన్సెప్ట్ గురించి అంత డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉండదు, చాలా డౌట్స్ మిగిలిపోతూ ఉంటాయి అనమాట. అప్కమింగ్ గా చెప్తారేమో అన్నట్టు ఉండిపోతే. బట్ ఆ ఓల్డ్ ఫిల్మ్ లో ఫస్ట్ యాక్ట్ నుండి మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంటుంది అనమాట. ప్రొసీడింగ్స్ అన్ని కూడా మనకి ఒక క్రేజీగా విజిలాంటి ఫిల్మ్స్ తో పాటు ఒక వెంజన్స్ వైబ్స్ గానీ, గోతిక్ హారర్ వైబ్స్ కూడా కొద్దిగా వస్తుంటే ఆ పవర్స్ ని కంప్లీట్ గా చూపిస్తారు. బట్ ఇది అలా కాదనమాట. కంప్లీట్ గా ముందు జరిగిన ఈవెంట్స్ ని తీసుకొస్తూ ఫైనల్ యాక్ట్ వరకు బిల్డ్ చేద్దాం అనుకున్నారు. కానీ అందులో ఉన్నంత ఘోరంగా ఈ మెయిన్ పోర్షన్స్ వర్క్ అవ్వకపోవడం, ఎమోషన్స్ మిస్ అవ్వడం, కొన్ని ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలాంటి సపరేట్ సైడ్ క్యారెక్టర్స్ ఉంటే అవి లేకపోవడం, ఒరిజినల్ ఫిల్మ్ లో ఉన్నంత ఎరిక్ పవర్ఫుల్ గా అయితే మాత్రం ఇందులో కనిపించడు. కన్ఫ్యూజన్ గా ఉంటాడు, ఏం చేయాలో తెలియదు అన్నట్టు ఉంటాడు. క్లైమాక్స్ కి వచ్చేసరికి విజృంభిస్తాడు. మామూలుగా కాదు, వైలెన్స్ అయితే మాత్రం పీక్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఫైనల్ యాక్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా చూడొచ్చు. ఓటీటీ వచ్చిన తర్వాత సినిమా చూడకుండా ఆ క్లైమాక్స్ ఫైట్ అయినా ఖచ్చితంగా వర్త్ అనమాట. అంత ఘోరంగా, దారుణంగా, మొత్తం గోర్గా ఉంటుంది వైలెన్స్. కానీ అప్పటిదాకా ఏం చేయాలో క్లారిటీ లేని హీరో సడన్ గా అంత వైలెంట్ ఎందుకు అయ్యాడ్రా అనే ఫీల్ వస్తుంది. దానికి తోడు వైలెన్స్ కావాల్సిన దానికన్నా కొద్దిగా ఎక్స్ట్రా డోస్ యాడ్ చేశారులే అనిపిస్తున్నప్పటికీ, కానీ సినిమా స్టోరీలో కావాల్సిన ఒక మెయిన్ డార్క్ మూమెంట్ ని అంత డార్క్ గా కాకుండా నార్మల్ గా చూపించడం కొద్దిగా మైనస్ అయింది. క్లైమాక్స్ ని కొద్దిగా మార్చారు సీక్వెల్స్ గురించి, కానీ ఇవ్వాల్సిన మెయిన్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ అక్కడే ఇవ్వాలి. అప్పుడు ఆ వైలెన్స్ గానీ, యాక్షన్ గానీ ఫైనల్ యాక్ట్ బ్రూటల్ గా సాటిస్ఫై చేసి ఉండేది. అప్పుడు క్యారెక్టర్ ఆఫ్ బిల్డప్ గానీ, ఆ డెవలప్మెంట్ గానీ పర్ఫెక్ట్ గా ఇంపాక్ట్ ఉండేది. అదంతా కూడా మిస్ అయిన ఫీల్ వస్తుంది. మేబీ ఆ పవర్స్ గురించి, కాన్సెప్ట్ గురించి తర్వాత మెల్లిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే క్యారెక్టర్స్ ద్వారా గానీ, డ్రామా ద్వారా గానీ ఇంపాక్ట్ అనేది మిడిల్ యాక్ట్ లో గట్టిగా ఇచ్చి ఫైనల్ యాక్ట్ లో పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే ఫస్ట్ యాక్ట్ లో ఆ డ్రామా అన్నెసరీగా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ గానీ, లవ్ స్టోరీ వర్క్ అవ్వలేదో, ఇక మిడిల్ యాక్ట్ లో కూడా ఇవ్వాల్సిన స్ట్రాంగ్ ఎమోషన్ మిస్ అయిందో, ఇక ఫైనల్ యాక్ట్ లో ఎంత బేభత్సం పెట్టినా కూడా యూజ్ ఉండదు కదా. సో అదే జరిగింది ఈ సినిమాకి. ఫైనల్ గా ఈ ఫిల్మ్ నేను ఇస్తున్న రేటింగ్ 5.5/10. అది కూడా కాన్సెప్ట్ లో కొద్దిగా ఎక్స్ట్రా డీటెయిల్ ని యాడ్ చేసినందుకు, బిల్ స్కార్స్గర్డ్ లాంటి ఒక టాలెంటెడ్ యాక్టర్ ని కొంతవరకు చూపించగలిగినందుకు, అండ్ ఫైనల్ యాక్ట్ గురించి అంతే. రిమైనింగ్ పోర్షన్స్ వర్క్ అయి ఉంటే బాగుండేది. బట్ మీరు మాత్రం ఒక లోడిట్లో వచ్చినప్పుడు ఆ క్లైమాక్స్ చూడాలనుకుంటే చూడండి, కానీ ఖచ్చితంగా ఒరిజినల్లీ మాత్రం మిస్ అవ్వకండి. సో మీకైతే నా రివ్యూ క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. సో వీలైతే ఈ రివ్యూని మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సినిమా గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.